UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అండ్ నూనాన్ వచ్చే సినిమాలో మరో అద్భుతమైన క్యారెక్టర్ వచ్చేసి బంతి, సునీల్ గారిది. అంటే మనం ఈ సినిమా జర్నీలోకి వెళ్ళే ముందు సునీల్ గారి గురించి, త్రివిక్రమ్ గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళిద్దరి స్నేహం మీకు అర్థమైన మొదటి క్షణం ఏంటి? నాకు నువ్వే కావాలి సినిమా, తరుణ్ హీరో. ఓకే. వాడు చూస్తే అప్పుడే బడి నుంచి వచ్చిన లాగా ఉంటాడు, స్కూల్ నుంచి. రిచా ఎన్నుకున్న కథ. త్రివిక్రమ్ వచ్చి సునీల్ని పరిచయం చేసి నా ఫ్రెండు ఇతను చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల. సీను ఇతనే కదా నువ్వు చెప్పింది, అవును ఓకే సీను అన్నా తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడు నాకు తెలియదు. అంటే అతను పెర్ఫామ్ చేయటం నేను అనుకోవడం కంటే కూడా త్రివిక్రమ్కి తెలుసు. ఓకే, అవును, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో సునీల్తో ఏది వర్కౌట్ అవుతుందని తనకి తెలుసు. అందులో కానీ తర్వాత నూనె బంతి క్యారెక్టర్ కానీ ఇప్పుడు కూడా బంతి క్యారెక్టర్ గురించి మీరు అంత ప్రశ్న వేసే అంతగా గుర్తుండిపోయాడంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి తన ఎక్స్ప్రెషన్స్. అవును, నిన్న ఎవరో కూడా అడుగుతా అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారని అనే సీను మ్యాజిక్ అందరూ భాగస్తులేనండి అందులో. ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అంటే నా క్వశ్చన్ సార్, సారీ మళ్ళీ రిపీట్ ప్లీజ్. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మీకు అర్థమైన క్షణం ఉంటుంది కదా. అంటే ఉదాహరణకి మీరు పంజాగుట్లో త్రివిక్రమ్ గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ సునీల్ ఉండడం కానీ, వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యలో వారి టాపిక్ రావడం కానీ, ఇలాంటి ఒక క్షణం వాళ్ళ స్నేహం మీకు అర్థమైన క్షణం ఏంటి? అంత క్లియర్గా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కాబట్టి నువ్వే కావాలోకి సునీల్ వచ్చాడు. ఓకే, అట్లా కంటిన్యూ అయ్యాడు అతని జర్నీ. అంటే త్రివిక్రమ్ తీసుకురాకపోతే సునీల్ వచ్చేవాడు కాదా, అతనికి స్థాయి ఉండేది కదా అనేది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. దేనికి ఎవరు సమాధానం చెప్పలేరు. అది అలా జరిగింది. అండ్ అవకాశాన్ని తను పుణికిపుచ్చుకున్నాడు సునీల్. సో ఇట్ రియల్లీ హెల్ప్ హిజ్ కెరీర్ రియల్లీ. సార్, నూడాంగ్ నచ్చే లాంటి ఒక గొప్ప సినిమా గురించి లెక్కల్లో మాట్లాడడం తప్పు. అయితే ఈ జనరేషన్కి ఆ సినిమా వాల్యూ అర్థం అవ్వడానికి, అంటే కంటెంట్ పరంగా ఎలాగో అర్థమైపోయింది, ఎందుకంటే టీవీలో చాలామంది చూశారు. అప్పటి లెక్కల ప్రకారం సినిమాకి ఎంత ఖర్చు అయింది, ఎంత వసూలు చేసింది, కాస్త లెక్కల్లో చెప్తారు? అది చెప్పడానికి నాకు మనస్కరించదండి. ఎందుకంటే ఇవాళ లెక్కలేస్తున్నాం మనం, మాది అన్ని కోట్లు చేసింది, ఇన్ని కోట్లు చేసిందని. ఖర్చు పరంగా కావాలంటే చెప్పగలను, దాంట్లో దాపరికం ఉండదు. వెంకటేష్ బాబు రెమ్యునరేషన్ కాకుండా 4.3 crores 4.5 crores అయిందండి ఆ సినిమా. సినిమా చాలా బాగా ఆడింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని చోట్ల ఎంత బాగా ఆడింది అనేది మేము పట్టించుకునే వాళ్ళం తప్పితే ఎంత కలెక్ట్ చేసింది, ఎంత లాభాలు వచ్చినాయి, సమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ డోంట్ నో, ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ వేర్ ఐ counted how much it made. I always count how well it ran, how well it was received by the audience. ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. గుండం కథ గురించి మనం ఏమన్నా అనుకుంటాం ఎంత కలెక్ట్ చేస్తుందని. అందుకే సార్ నేను క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఐ అండర్స్టాండ్. ఇవాళ రేపు ఏమైందంటే ప్రతి వాళ్ళు దాన్ని రూపాయల్లో కన్వర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ అభిమానాన్ని. అది కొలబద్ద కాదు. ఎన్నాళ్ళైనా మేము వచ్చి మేము చూస్తాను ఈ సినిమా అనేది నిజమైన. మన త్రివిక్రమ్ కూడా అన్నాడు, కొన్ని సినిమాలు డబ్బులు తెస్తాయి, కొన్ని సినిమాలు కీర్తి తెస్తాయి, కొన్ని సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి, ఆ రెస్పెక్ట్ అనేది. ఇవాళ ఒక నువ్వు నాకు నచ్చావో, నువ్వే కావాలో, నువ్వు ఇట్లాంటి సినిమాలు తీసావనుకోండి, నేను శైలజ, ఆల్ దీస్ ఫిలిమ్స్, ఐ ఫీల్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఎస్ ఐ మేడ్ దోస్ ఫిలిమ్స్. నోబడి నేను దాంట్లో డబ్బులు సంపాదించని చెప్పుకోవటం నాకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. దే డోంట్ రియలీ మ్యాటర్. ఎంత మంచి సినిమా తీసామనేది ఇట్ మ్యాటర్స్ ఆల్ ది టైమ్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి, ఎస్పెషలీ మై ఫ్రెండ్ వాసు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది వ్యూయర్స్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.